అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 28 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం ఇచ్చే ప్రతి పాఠం మనల్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్తుంది. కష్టాలు తాత్కాలికం, కానీ నేర్చుకున్న బుద్ధి శాశ్వతం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. నవంబర్ 28, 2025 శుక్రవారము, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్త సమయము 5:35, చంద్రోదయము 12:32, చంద్రాస్త సమయము 12:33. ఈ రోజున తిథి అష్టమి. నవంబర్ 28 రాత్రి 12:30 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 29 రాత్రి 12:15 వరకు అష్టమి తిథి ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము శతభిష. నవంబర్ 28 రాత్రి 2:32 నుంచి నవంబర్ 29 రాత్రి 2:49 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ కుంభరాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము వ్యాఘ్యత. నవంబర్ 27 మధ్యాహ్నం 12:09 నుంచి నవంబర్ 28 ఉదయం 11:05 వరకు ఉంటుంది. తదుపరి హర్షణ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము భద్ర. నవంబర్ 28 మధ్యాహ్నం 12:28 వరకు. తదుపరి భవ. నవంబర్ 29 రాత్రి 12:15 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 9:49 నుంచి ఉదయం 11:26 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:45 నుంచి ఉదయం 9:29 వరకు. మరలా మధ్యాహ్నం 12:26 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 10:41 నుంచి మధ్యాహ్నం 12:04 వరకు. గుళిక కాలము ఉదయం 7:52 నుంచి ఉదయం 9:16 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:54 నుంచి 5:42 వరకు. అమృతకాలము రాత్రి 7:31 నుంచి రాత్రి 9:08 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:37 నుంచి సాయంత్రం 6:03 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము. జగద్గురు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, గంగాదేవి వాహనం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే దుర్గాష్టమి వ్రతము, కాలభైరవాష్టమి. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానికి, నూతన ఉద్యోగంలో చేరటానికి, లేదా నూతన ఉద్యోగం కోసం కానీ ఎగ్జామ్స్ కోసం కానీ ఏమైనా అప్లై చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, ఏవైనా ఇల్లు స్థలాలకి అడ్వాన్స్ కోసము ఇలా ఇవ్వడం కోసం కూడా ఈరోజు చాలా మంచిగా ఉందండి. సాధారణ పనులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనుసు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 29 రాత్రి 2:49 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 28 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.